నేను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కూడా కోరుతా ఉన్నాను. రెఫరెండం అన్నాడు ఆయన. మేము దానికి స్పందించలేదు, అది వేరే విషయం. కానీ ముఖ్యమంత్రి ఎవరు అడగకముందే నా పరిపాలనకు రెఫరెండం అన్నాడు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ 50% సీట్లు కూడా రాలేదు. కాబట్టి ఏ రకంగా దాన్ని రెఫరెండంగా తీసుకుంటాడో, మరి ఏమి ఆలోచన చేస్తారో తెలంగాణ ప్రజల ముందు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మనకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఫేక్ వీడియోలు తయారు చేయడము, ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయడము, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి గ్యారెంటీలు పక్కన పెట్టి కొత్త గ్యారెంటీలు ఇవ్వడము, ఇవన్నీ చేసినప్పటికి కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఫలితాలు మనం అందరం చూసాం. 100 రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తాము, 100 రోజుల్లో హామీలు ముందుకు తీసుకెళ్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇచ్చిన మాట మీద నిలబడని కారణంగా అనేక సాకులు చూపుతూ, దేవుళ్ళ మీద ఒట్లేస్తూ ముఖ్యమంత్రి గారు కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. అందుకే ప్రజలు ఈరోజు తెలంగాణలో అత్యధికమైనటువంటి ఎన్నడూ లేని విధంగా బీజేపీకి పట్టం కట్టారు. తప్పకుండా ప్రజల యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని పదిలపరుచుకుంటూ మేము భవిష్యత్తులో మరింతగా మా యొక్క బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నము, ప్రజల యొక్క ఆశీస్సులు పొందేటువంటి ప్రయత్నం చేస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ హామీలు ఇస్తుందే తప్ప, అది శాసనసభ ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, ఏ హామీలు ఏ రకంగా అమలు చేయబోతున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి రూపకల్పన ఏంటి, ఏ రకంగా వనరులు సమకూర్చుకుంటారు, ఏ విషయం పట్ల కూడా స్పష్టత లేని కారణంగా కూడా తెలంగాణ ప్రజలు ఈరోజు అయోమయంలో ఉన్నారు. కానీ వచ్చినటువంటి 6 నెలల లోపలనే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజలపై ఉన్నటువంటి విశ్వాసం ఏదైతుందో ఈరోజు పోగొట్టుకుంది. కాబట్టే ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఇన్ని ఓట్లు, ఇన్ని సీట్లు రావడం జరిగింది. మేము ఇంకా మరింత కష్టపడి పనిచేసినట్లయితే మరికొన్ని సీట్లు సాధించే వాళ్ళం. కానీ అనేక కారణాల కారణంగా మేము అనుకున్నటువంటి సీట్లు కొన్ని మేము అక్కడ విజయం సాధించలేకపోయాము. తప్పకుండా దీనిపైన మేము చర్చించుకొని రానున్న రోజుల్లో మరింతగా ప్రజల మధ్యలోకి వెళ్ళి ఏ రకంగా పనిచేయాలో, ఏ రకంగా మా శక్తిని పెంచుకోవాలో మేము కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎన్డీఏ ప్రభుత్వము 3వసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏర్పడిపోతున్న సందర్భంగా నేను దేశ ప్రజలకు కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే గత 10 సంవత్సరాలుగా మేము అనేక కార్యక్రమాలు చేపట్టామో, అవి అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, విధానపరమైన విషయాలు కావచ్చు, దేశ గౌరవాన్ని పెంచేటువంటి విషయాలు కావచ్చు, వాటిని మరింత పట్టుదలతో, మరింత అంకిత భావంతో భవిష్యత్తులో మోడీ గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి కోరుకుంటూ, నేను ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఆదరించినటువంటి ఓటరు మహాశయులందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా
మండు టెండర్లను కూడా లెక్క చేయకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు సుమారు గత 4 నెలల నుంచి మరి ఎంతో కష్టపడి పనిచేయడం జరిగింది. కార్యకర్తల యొక్క కష్టము, ప్రజల యొక్క ఆశీస్సులే ఈరోజు ఈ ఫలితాలను మాకు తెచ్చిపెట్టాయి. కాబట్టి నేను పార్టీ కార్యకర్తలకు నాయకులకు కూడా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున మరి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు పార్టీ కార్యకర్తలకు మీ ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నానని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇటీవల జరిగినటువంటి 4 రాష్ట్రాలలో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల అధికారంలో రావడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చాం. అదేవిధంగా సిక్కింలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎన్డీఏ నాయకత్వంలో అధికారంలో రావడం జరిగింది. కొత్తగా 2 రాష్ట్రాలు ఈరోజు ఎన్డీఏ నేతృత్వంలో అధికారంలో రావడము చాలా సంతోషకరమైన అంశము. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా అక్కడి ప్రజలు మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కానీ, అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కానీ, జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కానీ మరి అద్భుతమైనటువంటి మెజారిటీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవ్వడం జరిగింది. నేను ఒక తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కూడా మరి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా రానున్న రోజుల్లో మరి దేశవ్యాప్తంగా కూడా అభివృద్ధి విషయంలో మరింత వేగవంతంగా, మరింత నిర్మాణాత్మకంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.